హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భావనాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు జంతికలు మరియు మురుకులు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. దీన్ని మా పక్క అయితే కారాలని అంటామండి. కారాలు అంటే మీకు అర్థం కావని ఇలా జంతికలు మురుకులు అని చెప్తున్నాను మీతో. ఎటువంటి పప్పులు వేయించే పని లేకుండా, ఇంకా బియ్యం కూడా నానబెట్టే పని లేకుండా ఈ కారాలు అనేటివి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా ఇక్కడ నేను 3 కప్పుల దాకా బియ్యపిండి తీసుకున్నాను. ఈ బియ్యపిండిని అయితే మేము ముందే పిండి మిషన్ లో పట్టించి పెట్టుకున్నానండి. పిండి మిషన్ లో ఆడించినా కూడా ఒకసారి జల్లెట్తో జల్లించుకున్నానండి. తర్వాత ఇందులో 3/4 కప్పు దాకా శనగపిండి తీసుకోవాలి, అది కూడా జల్లించుకోవాలండి. ఆ తర్వాత 2 స్పూన్ల దాకా మైదా పిండిని తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలండి. ఇక్కడైతే నేను కొంచెమే కారం వేస్తున్నానండి, ఎందుకంటే మా బాబు తినాలి కదా, అందుకోసమే కారం తక్కువ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి, కొద్దిగా వాము వేసుకోవాలి, ఎందుకంటే శనగపిండి వేసాం కదా, అరగడం కొంచెం కష్టం కాబట్టి ఇలా కొంచెం వాము వేసుకోవాలి, అది కూడా నలిపి వేసుకోవాలండి. నువ్వులు 1 స్పూన్ వేసుకోవాలండి. నువ్వుల బదులు జీలకర్ర వేసుకోవచ్చు, తెల్ల నువ్వుల బదులు నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం అనమాట. వేసినవన్నీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలండి. తర్వాత దీన్ని కాంచుకున్న నెయ్యితో కానీ, లేదంటే వెన్నతో కానీ, లేక ఆయిల్తో కానీ కలుపుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి అది కొంచెం వేడి చేసుకొని ఇలా వేసి కలుపుతున్నానండి. ఇది బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఒక ముద్ద కడితే ఆ ముద్ద అనేది కొంచెం స్టిఫ్గా ఉండాలండి, అప్పుడే అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు అనమాట. ఒకవేళ ముద్ద అనేది స్టిఫ్గా ఉండకపోతే మళ్ళీ అందులో ఇలా కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చూసారా ముద్ద ఎంత కరెక్ట్గా వచ్చిందో, అంటే ఇప్పుడు పిండి అనేది రెడీగా ఉందని అర్థం అండి. తర్వాత ఇందులో కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ నీళ్ళు ఎంత క్వాంటిటీ అని ఏం లేదండి, మనం కలిపేదాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదండి, మరి అట్లా లూజ్ కూడా ఉండకూడదు, కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట. దానిపైన ఒక ప్లేట్ కానీ ఒక క్లాత్ కానీ పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. ఒక అరగంట తర్వాత ఇక్కడ పిండి చూడండి ఎలా ఉందో, పట్టుకుంటే ఇలా విరిగేటట్టు ఉండాలన్నమాట, అంత స్మూత్గా ఉండాలి. ఇది చూసారా కారాలు వస్తాయండి. మా అత్తల కాలం దండి, అంటే ఇది నేను 3వ తరం అన్నమాట వాడేది. ముందైతే నేను స్టార్ షేప్లో ఉండేది పెడుతున్నానండి, దీంతో అయితే మురుకుల్లాగా వస్తాయి. తర్వాత ఇలా ముద్ద చేసుకునే ముందు మన చేతిని తడి చేసుకుంటే ఇంకా త్వరగా ఈజీగా మన చేతులు నప్పి రాకుండా వస్తాయండి. తర్వాత ఇలా చిల్లుల గరిటెకి నూనె వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఏదైనా దానిపైన కారాలు వేస్తాం కదా, దానిపైన కారాలు చుట్టినప్పుడు అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ముందైతే మీకు ఒక షేప్ చూపించబోతున్నానండి, ఇలా మురుకులు వేసి చూపించబోతున్నాను స్టార్ షేప్లో ఉండేది. తర్వాత ఇంకొకటి వేసి చూపించబోతున్నాను. దానికోసం ఇంకో చిల్లుల గరిటె తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని ఇలా జంతికలు వచ్చేదంతా వేస్తున్నానండి, అంటే ఇది 3 డాట్స్ వచ్చేదన్నమాట. ఫస్ట్ టైం ఒకసారి ఇలా నూనె పోయాల్సిన అవసరం ఉంటుందండి, నెక్స్ట్ సారి అవసరం ఉండదన్నమాట. ఎందుకంటే మనం డైరెక్ట్గానే గరిటెతోనే వేస్తాం కదా కారాలు అనేటివి, అప్పుడు ఆయిల్ అనేది దానికి అవుతుందండి, అందుకోసమే అవసరం ఉండదన్నమాట. తర్వాత నూనెని బాగా వేడి చేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకోండి, కలర్ వస్తాయి. ఇక్కడ కారాలు అనేటివి కాలాయని తెలియాలంటే ఇక్కడ నురుగు ఉంటుంది కదండి, మనం స్టార్టింగ్ కారాలు వేసినప్పుడు నురుగు వస్తుంది పైకి, నురుగు అనేది కొంచెం తగ్గిపోయి కారాలు అనేటివి కొంచెం డౌన్కి వెళ్ళిపోతాయండి, అప్పుడు కారాలు అనేవి పర్ఫెక్ట్ కాలినట్లు. నేను చేసిన ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.